150 ఎకరాల సువిశాలమైన ప్రాంగణం, 70,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో స్టాల్స్, 35 లక్షల మందికి పైగా విజిటర్స్. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే చెప్పాల్సిన మాటలు ఇవి. గుండు సూజి నుంచి కార్ల వరకు ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. ఎగ్జిబిటర్స్, ట్రేడర్స్, మ్యానుఫ్యాక్చర్స్, విజిటర్స్ అంతా కలిసి ఒక చోటుకు చేరే ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ గురించి ఒకసారి తెలుసుకుందాం. సరిగ్గా 35 సంవత్సరాల క్రితం అంటే 1980లో భారత్లో ట్రేడ్ ఫెయిర్ మొదలైంది. ప్రపంచమంతా గ్లోబలైజేషన్ వైపు అడుగులేస్తున్న సమయం. ఇండియాలో ఇంకా ఆ ఛాయలు కనపడని రోజుల్లో మొదటి ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ప్రారంభమైంది. దిగుమతులే తప్ప ఎగుమతి చేయటం ఇండియాకు తెలియని రోజులవి. బ్రాండ్ ఇండియా అంటే విదేశాలకు తెలియని కాలం. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలోని తయారీదారులు, వ్యాపారవేత్తలు, ఎగుమతిదారులు, దిగుమతిదారులందరినీ అనుసంధానం చేసేలా ట్రేడ్ ఫెయిర్ నిర్వహించాలనుకున్నారు. వాణిజ్య మంత్రిత్వ శాఖలో ప్రధాన విభాగమైన ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ కు బాధ్యతను అప్పగించారు. వేదికగా ఢిల్లీ ప్రగతి మైదాన్ను ఎంచుకున్నారు. ట్రేడ్ ఫెయిర్ కు వేదికగా నిలిచే ప్రగతి మైదాన్ గురించి తెలుసుకోవాలి. 1972లో ఇందిరాగాంధీ దీన్ని నిర్మించారు. అప్పటికి స్వాతంత్ర్యం వచ్చి సరిగ్గా 25 సంవత్సరాలైంది. ఆ సంబరాల కోసమే ప్రగతి మైదాన్ను ఏర్పాటు చేయించారు. దేశ రాజధానిలో పార్లమెంట్, ఇండియా గేట్లకు దగ్గరగా 150 ఎకరాల ప్రదేశంలో ప్రగతి మైదాన్ ఉంది. 1980లో మొదటి ట్రేడ్ ఫెయిర్ ను ప్రగతి మైదాన్లో ప్రారంభించారు. అలా మొదలైన ట్రేడ్ ఫెయిర్ లో ఏటా స్టాల్స్ పెట్టేవాళ్లు, విజిటర్స్ పెరుగుతూనే ఉన్నారు. గతేడాది ట్రేడ్ ఫెయిర్ కు దాదాపు 35 లక్షల మంది వచ్చారు. ఈసారి 40 లక్షల మంది దాటుతారని అంచనా. ఏటా నవంబర్ 14 నుంచి 27 వరకు ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ జరుగుతుంది. మొదటి 5 రోజుల పాటు బిజినెస్ విజిటర్స్ కు మాత్రమే అనుమతిస్తారు. చివరి 9 రోజుల పాటు అందరూ ట్రేడ్ ఫెయిర్ కు రావచ్చు. ఫెయిర్ లో ఆటోమొబైల్స్, డ్రెస్సులు, వంటింటి సామాను, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులు, మెడిసిన్స్, రసాయనాలు, కాస్మోటిక్స్, బాడీ కేర్, ఆరోగ్య ఉత్పత్తులు, మొబైల్స్, టెలికమ్యూనికేషన్ పరికరాలు, పవర్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫర్నిచర్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, బొమ్మలు లాంటివి కొనుక్కోవచ్చు. ఢిల్లీ వాసులతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడా సందర్శకులు వస్తూ ఉంటారు. ట్రేడ్ ఫెయిర్లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు కేంద్రంలోని మంత్రిత్వ శాఖలకు పెవిలియన్లుంటాయి. వీటితో పాటు విదేశాల నుంచి వచ్చే ఎగ్జిబిటర్లకు కూడా ప్రత్యేకంగా పెవిలియన్ ఉంది. ప్రగతి మైదాన్లో ప్రతి రాష్ట్రానికి, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ శాశ్వతంగా భవనాలు కేటాయించింది. ఇందుకు రాష్ట్రాలు ఏటా ఐటీపీఓకు డబ్బు చెల్లిస్తాయి. ఈ పెవిలియన్లలో ఆ రాష్ట్రాల చేతి వృత్తుల ఉత్పత్తులు, కళాఖండాలను అమ్మకానికి ఉంచుతారు. రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలను, టూరిజం ప్రాంతాలను ప్రమోట్ చేసేలా కూడా ప్రదర్శనలుంటాయి. కేంద్ర శాఖల పెవిలియన్లలో వారు అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఏటా ఒక థీమ్ ను నిర్ణయిస్తుంది. ఆ థీమ్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల పెవిలియన్లను డిజైన్ చేస్తాయి. ఈసారి మేక్ ఇన్ ఇండియా థీమ్ ను ఎంపిక చేశారు. అలాగే ఏటా పార్ట్నర్ స్టేట్, ఫోకస్ స్టేట్లను కూడా ఐటీపీఓ ఎంపిక చేస్తుంది. ఈసారి గోవా, జార్ఖండ్లను పార్ట్నర్ స్టేట్లుగా, మధ్యప్రదేశ్ ను ఫోకస్ స్టేట్ గా ఎంపిక చేశారు. ఆఫ్ఘనిస్తాన్ కు పార్ట్నర్ కంట్రీగా, బంగ్లాదేశ్ కు ఫోకస్ కంట్రీగా స్థానం కల్పించారు. నవంబర్ 14న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ట్రేడ్ ఫెయిర్ ను ప్రారంభించారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత రెండోసారి ట్రేడ్ ఫెయిర్ జరుగుతున్నా ఇంకా తెలంగాణ, ఏపీలకు వేర్వేరు భవనాలు కేటాయించలేదు. ఇక తెలంగాణ రాష్ట్ర పెవిలియన్ను గోల్కొండ కోట ముఖచిత్రంతో రూపొందించారు. ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం, టీ హబ్, మేక్ ఇన్ తెలంగాణను సూచించేలా డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు. యాదాద్రి దేవాలయ నమూనాను కూడా తెలంగాణ పెవిలియన్లో ప్రదర్శనకుంచారు.
ప్రతి ఒక్క స్టేట్ కూడా వారి యొక్క ప్రాధాన్యత, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అన్ని కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది సార్. గోల్కొండ కోట అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సార్. అయితే ఈ గోల్కొండ అనేది మనం ప్రధానంగా దీన్ని అంటే ప్రమోట్ చేయాలన్నట్టుగా దీన్ని మేము మా యొక్క పెవిలియన్ ఫేషియా కూడా గోల్కొండతో మేము పెట్టాం సార్. తెలంగాణలో మనకు ఉన్నటువంటి ప్రాధాన్యత అనేది ప్రపంచానికి చాటి చెప్పాలన్న విధంగా మేము దీన్ని ప్రోత్సహిస్తున్నాం సార్. అయితే ఈ చిన్న చిన్న కుటీర ప్రదర్శనలు కూడా వాళ్ళకి ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్లో వాళ్ళకు అవకాశాలు కలిగించి మేము అంటే వాళ్ళందరినీ కూడా మేము ప్రోత్సహిస్తున్నాం సార్. తెలంగాణ సంస్కృతికి, చరిత్రకు అద్దం పట్టేలా తెలంగాణ టూరిజం స్టాల్ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాల వివరాలను, బతుకమ్మ పండుగ విశిష్టతను తెలిపేలా టూరిజం స్టాల్ను రూపొందించారు. తెలంగాణ టూరిజం స్టాల్ విదేశీ సందర్శకుల్ని కూడా బాగా ఆకర్షిస్తోంది. మనకు ఇక్కడ IITFలో టోటల్గా 28 దేశాల నుండి 7,000 స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో పాటుగా తెలంగాణ పెవిలియన్లో తెలంగాణ టూరిజం స్టాల్ ఏర్పాటు చేసుకున్నాము. ఇది తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఇది సెకండ్ టైం మనం రావడము. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం డొమెస్టిక్ టూరిస్ట్ ఒకటే కాకుండా మన ఫారెన్ టూరిస్టులను కూడా అట్రాక్ట్ చేసుకోవడానికని ఇక్కడ మేజర్గా మన ఉద్దేశం ఏంటంటే ఈ టూరిజం స్టాల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన తెలంగాణ టూరిజం డెస్టినేషన్స్నే కాకుండా ఫెస్టివల్, తెలంగాణ ఆర్ట్, కల్చర్, ట్రెడిషన్ ఇవన్నిటిని మనం ప్రమోట్ చేసుకోవడానికని ఈ స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. Well, the trade fair has been great because it's rare that you have an opportunity to see all of the Indian states in one fair, so that's great to make the trip most worthwhile. And Telananga has been great. It's been great to see the sort of the new state develop and learn a little bit about their industrial offer and also their tourism offer as well. So maybe I'll go back and have a holiday in the state. తెలంగాణ పెవిలియన్లో పోచంపల్లి చీరలు, చేనేత వస్త్రాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. డ్వాక్రా మహిళలు, మెప్మా సంస్థల తరపున తెలంగాణ మహిళలు స్టాల్స్ ఏర్పాటు చేశారు. 5 ఏళ్లుగా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఈసారి బిజినెస్ బానే జరుగుతోందని తెలంగాణ పెవిలియన్లో స్టాల్స్ పెట్టిన మహిళలు చెబుతున్నారు. మేము మెప్మా ద్వారా 5 మెంబర్స్ని తీసుకొచ్చామండి, 5 SHG మెంబర్స్. అందులో దర్రీస్ ఒకటి, పోచంపల్లి హ్యాండ్లూమ్స్ ఒకటి, మరియు హ్యాండ్ వర్క్స్, బంజారా క్రాఫ్ట్స్, హెర్బల్ ఇవన్నీ కూడా మా SHGs ద్వారా తయారయ్యే వస్తువుల్ని మేము తీసుకురావడం జరిగింది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ బెటర్గా ఉంది, కాకపోతే ఇంకా కొంచెం కూడా ఇంప్రూవ్ కావాలి. అందరికీ పోచంపల్లి హ్యాండ్లూమ్స్ అంటే చాలా బాగా తీసుకుంటారు. పర్లేదు ఈసారి సేల్ లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకొంచెం బెటర్ అనుకోవాలి. అంటే ముందు అన్ని స్టాల్ల ముందు వాళ్ళ ప్రొడక్ట్స్ అనేది చాలా బాగా పెట్టుకున్నారు. మన దగ్గర కొంచెం డెకరేషన్ అనేది తక్కువగా ఉంది. అది కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని మా ఫీలింగ్ కూడా. మేము అదే అనుకుంటున్నాము. అది కొంచెం ముందు డెకరేషన్, స్టాల్స్లో డెకరేషన్, మొగ్గం పెట్టించడము, నెయ్యడం, ఎలా నేస్తారో, ఎలా వాళ్ళ పనితనం ఏంటో అలా చూపిస్తే అందరూ తెలుసుకుంటారు కదా. అలా ఉంటే అట్రాక్టివ్ అవుతారని మేము అనుకుంటున్నాం. సూర్యుడు ఉదయించే రాష్ట్రం అనే థీమ్తో ఏపీ ఏర్పాటు చేసిన పెవిలియన్ కూడా అందరినీ ఆకర్షిస్తోంది. పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం, రాజధాని అమరావతి శంకుస్థాపన ఫోటోలను ఇక్కడ ప్రముఖంగా ప్రదర్శించారు. గుంటూరు బ్రాండ్ ఘాటు మిర్చితో తయారు చేసిన పచ్చళ్లు ఉత్తరాది జనాన్ని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఇది 12వ సంవత్సరం. ఇది సంవత్సరం ఫస్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం 1 lakh పెరుగుతూ వచ్చింది మా బిజినెస్. ఇక్కడ మా కస్టమర్లు కంటిన్యూషన్గా మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నెట్లో ఓపెన్ చేసి కొరియర్ సర్వీస్ కూడా ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఈ కస్టమర్లు కూడా మాకు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వస్తే ఇంకా సేల్స్ ఎక్కువ అవుతుందని వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు. వీళ్ళకి సరిపోయే టేస్ట్లో వీళ్ళు తినే మిరపకాయలు మరీ ఘాటు కాకుండా వీళ్ళకి ఎలా అయితే మనం ఇక్కడ కొన్ని పచ్చళ్ళలో మనం తిన్నాం ఏంటంటే వీళ్ళకి తీపి నిమ్మకాయ ఒకటి, తీపి ఆవకాయ ఒకటి, అల్లం ఒకటి, తీపి కూడా తీసుకుంటారు. వెల్లుల్లిపాయ మనకు నడవదు, ఇక్కడ వెల్లుల్లిపాయ ఎక్కువ తీసుకుంటారు. వీళ్ళకి టేస్ట్కి తగ్గట్టుగా కూడా మేము తయారు చేస్తాము. ఈ శని ఆదివారం అయితే మేము అసలు భోజనం చేయడానికి కూడా అసలు అవకాశం ఉండదండి. 9ంటికి స్టాల్లో నుంచి ఉంటే సాయంత్రం 9ంటి వరకు కూడా మేము మంచినీళ్ళు తాగడానికి కూడా ఉండదు సార్, అంత డిమాండ్ ఉన్నది. విశాఖ మన్యం, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీల గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తుల్ని ఏపీ పెవిలియన్లో అమ్మకానికి ఉంచారు. గిరిజనులు తయారు చేసిన తేనె, జిగురుతో పాటు ఇతర అటవీ ఉత్పత్తుల్ని గిరిజన సహకార సంస్థ అమ్మకానికి పెట్టింది. మాది మెయిన్ యాక్టివిటీస్ అనేది మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, చింతపండు, మైరాబులన్స్, నర్మాడు చెక్క ఇలాంటివన్నీ మేము ప్రొక్యూర్మెంట్ డైరెక్ట్గా ట్రైబల్స్ దగ్గర కొంటామండి. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే చింతపండు, అడ్డాకులు, గమ్కరియా, నక్స్వామిక, ముషిడి పిక్కలు, నల్లజీడి పిక్కలు ఇవన్నీ 25 ఐటమ్స్ ఫారెస్ట్ దగ్గర నుంచి మాకే మోనోపోలీ ఉందండి. మేము ఒక్కళ్ళమే కొనడం, అమ్మడం చేయగలము.
ఏపీ గవర్నమెంట్లో ట్రైబల్ ఏరియాలను. ఏంటంటే గవర్నమెంట్ మాకు మినిమం పర్చేస్ ప్రైస్ ద్వారా వాళ్ళకి అక్కడ కొంటామండి. అదే మేము రిటైల్ మార్కెటింగ్ ద్వారా అమ్మి వాళ్ళ మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా పెంచి ఆ విధంగా ఆ ప్రాఫిట్స్ కూడా రీసైక్లింగ్ ద్వారా వాళ్ళకే చేసే అవకాశం ఉందండి. రెస్పాన్స్ ప్రస్తుతానికి బాగానే ఉందండి. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ బిజినెస్ విజిటర్స్ కాబట్టి కాన్సన్ట్రేటెడ్ ఆన్ బల్క్ సేల్స్ అండ్ ఆర్డర్స్ అనమాట. తర్వాత లెటర్ ఆన్ కామన్ పబ్లిక్ వచ్చిన తర్వాత ఇంక్రీజ్ అవుతుంది అండి సేల్స్. ఈసారి ట్రేడ్ ఫెయిర్లో మన దేశంతో పాటు 28 దేశాలలో తయారైన ఉత్పత్తుల్ని అమ్మకానికి ఉంచడం విశేషం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, థాయిలాండ్, చైనా, రష్యా, వియత్నాం, బంగ్లాదేశ్, జర్మనీ, హాంకాంగ్, ఇండోనేషియా, ఇరాన్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, యుఏఈ లాంటి దేశాల నుంచి ఉత్పత్తుల్ని అమ్మకానికి ఉంచారు. హైదరాబాద్ అంటే మనకు మన రాజధాని భాగ్యనగరమే గుర్తొస్తుంది. కానీ పాకిస్తాన్లో కూడా మరో హైదరాబాద్ ఉందని చాలా మందికి తెలీదు. పాక్లోని సింధ్ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్లో తయారయ్యే ఉత్పత్తులకు ట్రేడ్ ఫెయిర్లో మంచి గిరాకీ ఉంది. పాకిస్తానీ చెప్పులు, వస్త్రాలను జనం బాగా కొంటున్నారు. पाकिस्तान में बनता है और ये रियल लेदर के ऊपर बनता है, टोटल हैंडमेड होता है ये। और हमारे यहाँ पर जो स्पेशलिटी है कि पेशावर की चप्पल होती है जेंट्स, ये वाली चप्पल, ये जो चप्पल चलती है जेंट्स होती है, प्योर लेदर में बनती है, टोटल हैंडमेड होती है ये ना, ये भी चीज़ है। और इसके अलावा हमारी ये बनती है बन जूती बनती है, ये भी टोटल हैंडमेड होती है और ये हमारे अलावा कहीं नहीं मिलती है हैदराबाद में। इसके अलावा जेंट्स सूट वगैरह होते हैं। रिस्पांस बहुत अच्छा है माशाल्लाह, हमें अच्छा रिस्पांस दे रहे हैं और बड़े मोहब्बत वाले लोग हैं। हमारा काम भी ज़ाहिर नहीं सही है तो अच्छे लोग मिलते हैं, अच्छे रिस्पांस मिल रहा है, काम भी अच्छा चल रहा है। 8-10 साल हो गए हमें आते हुए और अच्छा रिस्पांस मिल रहा है। अच्छा है, मतलब सही है, जस्ट यू गेट टू नो द डिफरेंट थिंग्स एंड डिफरेंट कल्चर, यू गेट टू नो द सी द डिफरेंट थिंग्स, दैट्स व्हाई वी आर हियर इन इंटरनेशनल ट्रेड फेयर। इंडियन पब्लिक का प्रोडक्ट तो सभी पसंद कर रही है कि पाकिस्तानी प्रोडक्ट उसको ज़्यादा लाइक कर रही है कि इसमें जो साड़ीज़ हैं, सूट्स हैं, 3 पीस कुर्तीज़ वगैरह हैं, मतलब उनको जो है जिसको जो चीज़ पसंद है उसको वो ले रही है और उसका पाकिस्तानी प्रोडक्ट को ज़्यादा लाइक कर रही है। पाकिस्तान के अंदर ये जो है कराची से और मुल्तान से, लाहौर से, ये ऑल पाकिस्तान से जो एग्जीबिशन करने के लिए आए लोग। हम काफ़ी साल से इधर आ रहे हैं, ये कि रिस्पांस अच्छा ही मिलता है तो इसलिए नेक्स्ट ईयर आने का फिर इरादा करते हैं दोबारा जो है। पवेलियन नंबर 18 के अंदर जो पाकिस्तान की प्रोडक्ट भी लगी हुई है, वहाँ पे स्टॉल्स हैं, इस तरह से इसमें भी आई है और इस पर भी आकर देखें, इधर भी वैरायटी जो है बिल्कुल डिफरेंट किस्म की है। और जो पाकिस्तानी चप्पल्स हैं, जो स्लीपर्स हैं, सूट्स हैं, साड़ीज़ हैं और दूसरी किस्म की वैरायटीज़ है, तो इंशाल्लाह वो आकर देखेंगे तो उनको ये भी पसंद आएगा। థాయిలాండ్, వియత్నాం, హాంకాంగ్ లాంటి తూర్పు ఆసియా దేశాల ఉత్పత్తుల్ని కొనడానికి కూడా విజిటర్స్ ఎగబడుతున్నారు. రష్యా, జర్మనీ వస్తువులపై కూడా మన వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటువంటి ట్రేడ్ ఫెయిర్ల వల్ల మ్యానుఫ్యాక్చరర్స్, ట్రేడర్స్ విజిటర్స్ కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. విజిటర్స్ తమకు కావాల్సిన వస్తువుల కోసం ఊరూరా తిరగాల్సిన అవసరం రాదు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు పుట్టుకొచ్చేది ఇటువంటి ట్రేడ్ ఫెయిర్లోనే. కెమెరామెన్ రాజశేఖర్, సంజీవులతో కలిసి భారత్ V6 న్యూస్, న్యూఢిల్లీ.